టుడే ఇన్ తెలుగు. మార్కాపురం పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ నెల్లూరు చైర్మన్ సురేష్ రెడ్డి ఆర్టీసీ బస్టాండ్లో ఆర్వో ప్లాంట్ ఓపెన్ చేశారు. బస్టాండ్లో గల ప్లాట్ఫామ్ పెంచడం మరియు ఒంగోలు బస్సులు నిలబడే చోట సీసీ రోడ్డు కూడా వేయిస్తామని చెప్పడం జరిగింది. ప్రయాణికులు ఎండాకాలంలో ఇబ్బంది పడకుండా త్రాగునీరు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. దీనివలన కర్ణాటక భక్తులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ కి మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కి చీరలు, మెడిసిన్ కిట్టు పంపిణీ చేయడం జరిగింది. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्वन्मन्नोतिभिस्सेरसादनं महागणाधिपतये नमः। अयं मुहूर्तो अस्त्वं देवीं वशवावसन्तिदाना वन्दे समूर्धन्त्वाना धनुर्भागस्मान्नपतिष्ठुतैतो आत्मास्वन्ति विचेतना आस्ति देव चतस्रोज्जाम्बयां सेक्वासि धत्य परपञ्चकामां यत्र योगेश्वर कृष्णोऽत्र पार्थो धनुर्धरः तत्र श्रीव्ययोर्भूतिं ध्रुवाने तिर्मतिर्मम हृदय सकलकल्याणे पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्तिं येषाममङ्गलं येषां वृत्तिस्थो भगवान् मङ्गलायतनं हरेः लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः येषामिन्दिवरस्यामोदयस्थो जनार्दनः आपदामवहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ॐ शान्ति शान्ति शान्तिः। गङ्गामत्तं पुरुषाणां मत्स्यपूर्वामृतमध्यां मस्तिनाथप्राकारामाद्भां ज्वलन्ते मुक्तां भक्वयति। అత్యంతానుకూల్యతావసిద్ధం ఓం మహాంగి గంగా యమునా సరస్వతి దేవతాభ్యో నమః. కొంచెం పసుపు తీసుకోండి, ముందు పసుపు ఇవ్వండి. అంతరాదర్శాం నిత్య విష్ణాంగణేయం ఏకరేకం ధర్మభూతానాం వా వివో ప్రపయేత్యం ఆయనే దేవనాన్ ధ్రువారోహందు విత్తనే यापणेर्यामला पुष्पापलायाश्च पुष्पिनेः प्रहत्पतिप्रसूता हस्ताधामञ्च स्वगम्वसः। ॐ शान्ति शान्ति शान्तिः। ఇంకా కొబ్బరికాయ ఇంకా లోపల అందిస్తారు. శాంతా సాగ్ని శాంతా సామే శాంతం అంతరిక్షం శాంతం దద్భాయనాశాంతం దండం కొబ్బరికాయ కర్పూరం పెట్టండి సార్ మంచిది. ఓం హ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్రౌషధ అత్రసత్రాణి సంహృతమోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ నోన్నదయ నదయ महासुतराधित्यावरीदाय साहित्योकराय कुंभपरब्रह्मणे परंज्योतिषे स्वाहा। ओम भूष्माण्डदेवताभ्यो नमः तच्चम्योरावणीमहे गातुं यज्ञपदे दैवे स्वस्तिरस्त्राः स्वस्तिर्मानुषेभ्यः ओर्धन्दिकादुभेन्नो అద్భుతం పక్కనే సార్ అక్కడ కొట్టేసేది గట్టిగా సత్కరిస్తున్నారు. వారికి గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. మన గౌరవనీయ చైర్మన్ గా మన స్పీకర్ ధన్యవాదాలు తెలియజేయమ్మా. చెప్పండి కొట్టండి. గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. నిపుణులు కూడా మన మరియమ్మ గారు సత్కరిస్తున్నారు. మన సరోజిని అమ్మగారు వారికి చీరతో సత్కరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేయండి. ఒక మంచి సహృదయంతో మన జోనల్ చైర్మన్ గారు ఎంతో చొరవ తీసుకొని శ్రీ బీదా మస్తానరావు గారి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఈరోజు మనకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు. నాకు తెలిసి ఇదే రోజున మళ్ళీ కనిగిరి డిపోలో నేను 25 years అండి నా సర్వీస్. ప్రయాణికులకు కానీ లేదా మా ఎంప్లాయీస్కి కానీ ఇంత మంచి చేయాలి అనే సదుద్దేశంతో ఉండి ఇంత కృషి చేసే చైర్మన్ గారిని నేనైతే మాత్రం ఇంతవరకు చూడలేదండి. ప్రతి సందర్భంలోనూ మేము పొదిలి మొన్న ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్కి వెళ్ళాము. అక్కడ సార్ మాట్లాడేది కూడా ఇంకా ఏమన్నా చేయగలమా అంటే ఇదేదో మొక్కుబడిగా నేను
అయిపోతుంది కాలం గడిపేస్తాము అనే తత్వం కాకుండా ఇంకా ఏం చేయగలుగుతాను, మీరు నా నుంచి నా చేత ఇంకేమేమి చేయించుకుంటారో మీరు ఆలోచించుకోండి అని చెప్పి అంత గొప్ప మనసు సార్. మీకు నిజంగా చాలా 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 ధన్యవాదాలు సార్. శిరస్సు మంచి నమస్కరిస్తున్నాం సార్. మేము చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడాను వస్తాం చేస్తాము ఏదో వెళ్ళిపోతాము మా డ్యూటీలు అయిపోయింది అనుకుంటాము. కానీ మీరు చైర్మన్గా ఉండి ఇంత చేస్తుంటే మాకే మీది ఎంతో స్ఫూర్తి సార్. అంటే కొంత పదవి కొంతకాలం ఉంటుంది, కానీ మేము ఇదే రిటైర్ అయ్యేదాకా ఇక్కడే ఉద్యోగాలు చేస్తాం, ఇదే జీతాల మీద మా లైఫ్లన్నీ కొనసాగుతున్నాయి. కానీ మీకున్నంత చిత్తశుద్ధితో మేము చేయలేకపోతున్నాం. మీ నుంచి మేము అది నేర్చుకోవాలి సార్. అంటే మా ఎంప్లాయీస్ ఒక్కరినే కాదు, అలాగే ప్రయాణికులకు ఇంకేం సౌకర్యాలు కల్పించాలి, ఇంకేం చేయాలి, నిరంతరం మీకు ఇంకా తెలుసో తెలీదు. సారు ఫోన్ వస్తే అమ్మో జోనల్ చైర్మన్ గారా అని భయపడ్డా ఫస్ట్. తర్వాత సార్ పొదిలో మీరు మాట్లాడే విధానం కానీ, మాతో షేర్ చేస్తున్న పద్ధతి కానీ, మాకు మా ఇంటి పెద్ద ఉంటే ఎలా అయితే మేము ఫీల్ అవుతామో మీ దగ్గర నుంచి మేము అదే ఎఫెక్షన్ అంత అభిమానాన్ని మేము ఎక్స్పెక్ట్ చేసాం, అదే ఫీల్ అయ్యాం సార్. ఇప్పటికీ కూడాను ఆర్వో ప్లాంట్ నేనన్నా ఆ జాతర ఉంది, ఈ జాతర ఉంది, లేకపోతే ఇక్కడ మీటింగ్ ఉందని పరిగెత్తానేమో, కానీ సార్ అనుక్షణం అమ్మ ఎంతవరకు వచ్చింది కమిషన్స్తో మాట్లాడి మళ్ళీ ఇయర్ ఎండింగ్ మళ్ళీ దాతలు మళ్ళీ ఏమైనా వెనక స్టెప్ వేస్తారేమోనని ముందు మెటీరియల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని అసలు ఆ ఫాలో అప్ సార్ నిజంగా నిజంగా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. మేము మా వల్ల అయితే మేమైతే మా సొంతంగా కూడా మేము ఇంత చేయలేమండి. మీరు సేవ చేయాలి అన్న ఉద్దేశం ఉంది. ఆ సదుద్దేశంతో మీరు చేసేది మాకు చాలా చాలా ఎగ్జాంపుల్ స్ఫూర్తిగా ఉంది సార్. అంతేకాకుండా సారు పొదిలిలో ఆర్వో ప్లాంట్ ఓపెన్ చేసిన తర్వాత మా అందరికీ కూడాను ఒంగోలులో మీటింగ్ జరిగింది. అక్కడ సార్ అడిగిన ఇంకో విషయం ఏంటంటే రెస్ట్ రూములు ఎలా ఉన్నాయి, ఎంప్లాయీస్ యొక్క రెస్ట్ రూములు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఇంకేమైనా చేయగలమా, బస్ స్టాండ్లో ఇంకా ఏమన్నా అవసరాలు ఉన్నాయా, ఫ్యాన్స్ ఎలా ఉన్నాయి, సీటింగ్ ఎలా ఉంది అంటే అక్కడ ఇది ఒకటి అయిపోయింది. ఎవరైనా మనమైతే ఏం చేస్తాము, ఒకటి సాధించండి అమ్మాయి సాధించేసాక అయిపోయింది, వాళ్ళకి సార్ ఇవ్వాలని. కానీ సార్ అక్కడ ఓపెనింగ్ అయిపోయింది, మళ్ళీ మీటింగ్లో ఏమడిగారు, ఈ చైర్స్, ఫ్యాన్స్, ఫెసిలిటీస్ చైర్మన్గా ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం.